కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపులకు పాల్పడితే పక్క రాష్ట్రంలో లాగా ప్రతిపక్ష నేతలు జైల్లో ఉండేవారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని అన్నారాయన. కేసీఆర్ అనేది ఇక నుంచి గతమని, కాంగ్రెస్ భవిష్యత్ అని అన్నారాయన. వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99% విజయమని, తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తాజా రాజకీయ పరిస్థితులపై మనతో మాట్లాడేందుకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కార్ రేసులో కేటీఆర్ పైన విచారణకు ఛార్జ్షీట్ వేయడానికి గవర్నర్ అనుమతి ఇవ్వడం ఎలా చూస్తారు? నేను ఉదయం 5 గంటలకే లేచి అక్కడ కార్యక్రమాలు చూసుకొని నల్గొండలో ఇవాళ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రోగ్రాం, ఆఫీస్ ఓపెనింగ్తో పాటు మాకు 1,00,000 టన్నుల గోడౌన్ కూడా శాంక్షన్ చేయించుకున్నాను. ఒక మోసంబి మార్కెట్ కోల్డ్ స్టోరేజ్తో కావాలని దాన్ని కూడా తప్పక పరిశీలిస్తానని ఢిల్లీకి పోయి పరిస్థితి చేసుకుని ఆ పనిలో ఉన్నాను. దాని మీద మీరు కేటీఆర్ దాని మీద ఏమి ఇచ్చిన పర్మిషన్ నాకు ఇంకా తెలియదు, మీ ద్వారానే తెలుసుకుంటున్నాను. కానీ ఛార్జ్షీట్ దాఖలు చేయాలని గవర్నర్ ఆమోదించారు అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే దానికి సంబంధించి అది గవర్నర్కి సంబంధించింది, కమిషన్కి సంబంధించింది. మా ముఖ్యమంత్రికి మంత్రులకు మాకు సంబంధం లేని విషయం. మేము కక్ష సాధింపు చర్యలకు పోము. 24 మాసాలలో కాళేశ్వరంలో దాంట్లో ఎన్నో అవకతవకలు జరిగినట్టు తెలుసు. అవన్నీ కూడా ఒక రిటైర్డ్ జడ్జిని వేసి ఎంక్వైరీ చేసుకుంటూ ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చట్టం నిర్ణయం తీసుకుంటుంది. దీంట్లో కూడా చట్టమే నిర్ణయం తీసుకుంది. మా ముఖ్యమంత్రికి మాకు సంబంధం లేదు, మా పోలీసులకు సంబంధం లేదు. ఇది కానీ ఇది రాజకీయ కక్షతోటే ఈ అనుమతి వచ్చింది అనేది హరీష్ రావు కామెంట్ చేస్తాం. దాంట్లో కొన్ని కామెంట్స్ చూసిండ్రు. క్యాబినెట్ అనుమతి లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు 54 కోట్లు ఇచ్చిందని చెప్పి అభియోగం మీద ఈడీ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు కేసు బనాయించి చట్టపరంగా వాళ్ళు తీసుకున్నారు. అది మా ముఖ్యమంత్రి కానీ నేను ఇప్పుడే చెప్పిన మంత్రులకు పోలీసులకు సంబంధం లేదు. అది కానీ ఇందులో ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు అంటే ఎట్లా? అందుకనే ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఆంధ్రాలో చూస్తున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు అందరూ కూడా 100 మంది జైల్లో ఉన్నారు. ఇక్కడ ఓనర్ని మేము అరెస్ట్ చేసినామా? చట్టపరంగా కమిషన్ వేసి తప్పని తేలితే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చట్టం చర్యలు తీసుకుంటుంది. దానికి మాకేం సంబంధం? హైదరాబాద్లో జరిగిన 2 అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి భారీ మెజార్టీతో గెలిచారు. రేపు పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలా ఉండబోతుంది? 30,000 మెజార్టీ అని ఇదే చెప్పిన. టీఆర్ఎస్ 4 ముక్కలు అయిద్దని చెప్పిన. 4 ముక్కలు అయిందా లేదా? మీ ఎన్టీవీకి కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన. ఇప్పుడు 4-5 ముక్కలు అయింది. టీఆర్ఎస్ అనేది గతం, ఆ పార్టీ లేదు. బీజేపీకి డిపాజిట్ పోయింది. తెలంగాణలో ఏ పార్టీకి స్థానం లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ టైం కూడా కాంగ్రెసే వస్తుంది, ఆ నెక్స్ట్ టైం కాంగ్రెసే వస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2 సార్లు అబద్ధ ప్రచారాలతో ఇంటికో ఉద్యోగం అని, డబుల్ బెడ్రూమ్ అని, దళిత ముఖ్యమంత్రి అని రకరకాల హామీలు, ఎన్నో హామీలు ఇచ్చాను. మేము ఇచ్చిన హామీలలో మీరు చూడండి, ఇవాళ మేము ఒక్కొక్కటి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ పేదవానికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాం. 10 ఏళ్ళు రేషన్ కార్డు ముద్రించలే ఆయన. రేషన్ కార్డు లక్షల రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకి 50 రూపాయల కిలో సన్నబియ్యం ఇస్తున్నాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి అరే ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇంత పేదవాళ్ళకి సాయం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇందిరమ్మంది. ఇవాళ ఊళ్ళలో పోయి మీరు ఇంటర్వ్యూ తీసుకొని ఎన్టీవీ వాళ్ళని అడగండి ఎంత సంతోషంగా ఉన్నారు. వాళ్ళ మొగంలో సంతోషం చూస్తున్నాం. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే అది తినక రేషన్ షాపులకే అమ్ముకునేది. ఇలాంటి కార్యక్రమాలు చేసి 20,000 పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నాం. నల్గొండ స్కూల్లో స్లాబ్ లెవెల్కి వచ్చింది. కానీ ఉప ఎన్నికలు అధికార దుర్వినియోగంగా పాల్పడారు. పంచాయతీ ఎన్నికల్లో మాదే విజయం అని కేటీఆర్ చెప్తా ఉన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో 0 వచ్చింది కదా, అప్పుడు కూడా అధికార దుర్వినియోగం పాల్పడట. వీళ్ళు పోయి బీజేపీకి ఓటు వేయబట్టి బీజేపీకి 8 వచ్చినాయి. లేకపోతే వాళ్ళకు 2 రావాలి, మాకు 14 రావాలి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. బీఆర్ఎస్ అనేది గతం, ఆ పార్టీ లేదు తెలంగాణలో. ఓన్లీ 1 పార్టీ, కాంగ్రెస్ పార్టీ. 20 ఏళ్ళ అధికారం ఉంటుంది, నువ్వు రాసి పెట్టుకో. మొత్తంగా కేటీఆర్ పైన గవర్నర్ తీసుకున్న చర్యల వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేదు. ఖచ్చితంగా ఎవరు నేరానికి పాల్పడ్డా, ఎవరు అక్రమాలకు పాల్పడ్డా చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. వచ్చే 20 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాల్తో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.